ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీదుగా మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి డీసీఎం వ్యాన్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బండ్లగూడ పోలీసులతో కలిసి బండ్లగూడలోని ఓఎస్ ఫంక్షన్ హాల్ వద్ద వాహనం నిలిపి తనిఖీలు చేయగా 900 కిలోల గాంజాయి లభ్యమైంది. దీని విలువ సుమారు 2,40,00,000 విలువైన గాంజాయి స్వాధీనం చేసుకున్నారు. డీసీఎం వ్యాన్లో ప్రయాణిస్తున్న మొహమ్మద్ కలీముద్దీన్, షేక్ సోహెల్, మహమ్మద్ అఫ్జల్లను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాస్తో పాటు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ కలిసి వివరాలు వెల్లడించారు. పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. సో జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్ ఇది గవర్నమెంట్ పాలసీ, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పాలసీ. సో వీటిని అమలు పరిచే క్రమంలో ఈ యొక్క కేసును పట్టుకోవడం జరిగింది. దీనికి మా కమిషనర్ గారు సజ్జనార్ సార్ ప్రత్యేకంగా సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ ఆపరేషన్ మొత్తం కూడా అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ శ్రీ అందే శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్పెక్టర్ సైదాబాబు మరియు వాళ్ళ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ మధు అండ్ రామారావు మరియు ఈ బండ్లగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ దేవేందర్ గారు, ఏసీపీ చంద్రాయన్ గుట్ట గారి సూచనల మేరకు ఈ యొక్క కంబైన్డ్ ఆపరేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంతో చాకచక్యంగా ఈ కేసుని పట్టుకొని ఈ యొక్క నెట్వర్క్ని అనర్థి చేశారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకెవరన్నా కూడా వాళ్ళందరినీ కూడా కేసులో పెట్టడం జరుగుతుంది. ఈ పట్టుబడ్డ నిందితులు గత 3 నెలల నుంచి చేస్తున్నారు. ఇది 3వ లోడు వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నించే క్రమంలో పట్టుకోవడం జరిగింది. గతంలో వీళ్ళందరూ కూడా పీడీఎస్ రైస్ ని అక్రమ రవాణా చేసే నెట్వర్క్ లో ఉన్నారు.